భవిష్యత్తులో కాకినాడకు 64,000 కోట్లు పెట్టుబడులు రానున్నాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ప్రాజెక్టు ద్వారా 8,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అందే అవకాశాలున్నాయని పవన్ తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో చాలా ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రాబోతున్నాయని పవన్ చెప్పుకొచ్చారు. అలాగే గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలను వేధించారని, కూటమి ప్రభుత్వం మాత్రం పరిశ్రమలకు పెద్దపీట వేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి పనులు కాకినాడ ప్రాంతాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాయని, ఈ ప్రాజెక్టులు స్థానిక జనాభాకు కూడా గొప్ప ప్రయోజనాలు తీసుకురానున్నాయని పవన్ స్పష్టం చేశారు. వాతావరణం ఉండాలి వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక $10 బిలియన్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడలోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది. సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది. 15,600 కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు $8 బిలియన్ అంటే దాదాపు మన డబ్బులు చెప్పాలంటే 66,400 కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతుంది. 2027 చివరి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ఆధారిత క్లీన్ ఎనర్జీ కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది. ఈ నిర్మాణ దశలో మొన్న మధ్యన మాట్లాడుకుంటూ ఉంటే అనిల్ గారితో ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అని అంటే, నిర్మాణ దశలో దాదాపు 8,000